హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ములకల్చర్ మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు ఉండేటువంటి టమాటా రేట్లు, అదేవిధంగా అంగళ్ళ మార్కెట్లో టమాటా రేట్లు, అదేవిధంగా టమాటా రేట్లు 2 రోజుల నుండి కొద్దిగా డౌన్ అయింది. దీనికి ఏం రీజన్, కారణం ఏమని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ములకల్చర్ మార్కెట్ 22 నుండి 24 కేజీల బాక్స్ 350 రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి 450, 550, 570 రూపాయలు. ఇది ఎక్కువగా 80 ఇంకా 90% మార్కెట్ అనేది నడిచిందండి. ఇక ములకల్చర్ మార్కెట్ టాప్ రేటు ఒకే ఒక్క లాటు 600 రూపాయల నుండి, యావరేజ్ రేట్ గమనిస్తే గనక 350 రూపాయల నుండి 550 రూపాయల వరకు మార్కెట్ అనేది 80 ఇంకా 90% మార్కెట్ అనేది నడిచింది, గమనించగలరు. అంగల్ మార్కెట్ సమాచారానికి వస్తే గనక 25 నుండి 26 కిలోల బాక్స్లు 350 రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి 550, 630 రూపాయల వరకు మార్కెట్ అనేది 80% నడిచిందండి. టాప్ రేట్లు అక్కడక్కడ మాత్రమే 650, 670 రూపాయలు. మార్కెట్ లో యావరేజ్ అంతా మీరు గమనిస్తే గనక 400 రూపాయల నుండి 600 రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అనేది నడిచిందండి, మీరు గమనించగలరు. ఈ రోజు రేట్లు తగ్గేదానికి మెయిన్ రీజన్ ఏమంటే గనక ఒక కేరళ కానీ మరియు తమిళనాడు కానీ ఈ 2 రాష్ట్రాలు వదిలేస్తే ఇక్కడ ఉత్తరాంధ్రకు టమాటాలు పోని, అదేవిధంగా హైదరాబాద్ టమాటాలు పోని అమ్మకాలు అనేది చాలా వరకు లేదు. మెయిన్ రీజన్ ఏమంటే గనక చూస్తూ ఉండేటువంటి ఈ వీడియోలో ఉండేటువంటి కాయలు ఇది మధ్యప్రదేశ్ లోని కాయలు అండి. ఇక్కడ మనకు వాళ్ళకి దాదాపుగా 1700 కిలోమీటర్ అనేది అవుతుంది. వీళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు ఏమంటే గనక ఈ కాయలు అక్కడ 350 రూపాయలు అంట, అక్కడ నుండి మీ సైడ్ కు బాడీగా 150 రూపాయలు అవుతుంది, మీరు అక్కడ అమ్మిస్తారనేసి నాకు ఫోన్ వేసిండ్రి. బట్ నేను ఏమి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి సమాచారం ఏమంటే గనక హైదరాబాద్ కు ఉత్తరప్రదేశ్ నుండి కాయలు అనేది వస్తూ ఉన్నాయి. అదే విధంగా మీరు గమనిస్తే గనక మహారాష్ట్రలోని లాతూర్ కానీ, నాందేడ్ కానీ, పర్బాని కానీ, సతారా కానీ, సాంగ్లీ కానీ ఈ 5 ప్రదేశాలు ఇంకాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ ఏ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయో అక్కడ నుండి ఇక్కడికి దిగుమతులు అనేది జరుగుతా ఉందండి. ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతా ఉంది. కాబట్టి మన సైడ్ ఇంకా పోయేటువంటి కాయలకు అనేది డిమాండ్ అనేది తగ్గిందండి. ఇది రీజన్, ఇది ఎగ్జాక్ట్ గా ఉండేటువంటి కారణాలు రేట్లు డౌన్ అయ్యేదానికి. అది కాకుండా ఏప్రిల్లో 1000, 2000, 3000 పోతుంది, మేలో 5000 అమ్ముతుంది. టైప్ చేసి పెట్టుకుండా అక్కడ 2033 రిపీట్ అవుతుంది. ఎన్ని కావాలా ఇన్ని చెప్పిండారు కదా. కనీసము చిన్న బాక్స్ ఈ 2-3 నెలలు ఇంకా 1000 రూపాయలు అమ్మిందా? లేదు కదా. ఇంక చూసుకోండి, డిసెంబర్ గంట ఒక రైతును ఉద్దారకమయ్యేదానికి వదిలేలే. ప్రతి నెల 2000, 3000, 5000 డిసెంబర్ గంటనే పోతానే ఉంటాయి. ఆ నెల తప్పితే ఇంకొక నెల, ఇంకొక నెల తప్పితే ఇంకొక నెల, డిసెంబర్ గంట 5000 అమ్ముతూనే ఉంటుంది. ఎవడైనా పాపం చేసుకునే పుణ్యం చేసుకుందో ఏదో ఒక నెల పంట పెట్టి వాడికి అదృష్టం వస్తుందంటే ఊరుకును రేట్లు రానిచ్చేలే వీళ్ళు. మీరే అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.